హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో నేను వన్ పీస్లోనే చాలా సాడెస్ట్ బ్యాక్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ బ్యాక్ స్టోరీ ఎవరిదో కాదు, కుమాది. సో అందుకే వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో అందుకే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఉండండి. అండ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చాలా థ్యాంక్స్. మీ వల్ల నేను 2K సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వగలిగాను. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్తో కూడా షేర్ చేసుకోండి. అండ్ ఆల్సో వీడియోకి కమెంట్ కూడా పెట్టండి గాయ్స్. Deep in Tennessee with my brothers from the 3, we quick to click and break the peace. No respect for what they teach. సో గైస్ 47 years బ్యాక్ సార్బైట్ కింగ్డమ్లో కూమా పుడతాడు. అండ్ గైస్ కూమా వాళ్ళ ఫాదర్ అండ్ మదరు గవర్నమెంట్ నుంచి దాక్కొని ఉండేవారు. బికాస్ కూమా వాళ్ళ ఫాదర్ ఒక రేర్ బ్లడ్ లైన్, బకనీర్ బ్లడ్ లైన్కి సంబంధించిన వాడు. అండ్ అఫ్ కోర్స్ కూమా కూడా ఒక బకనీరే. సో దాంతో డాక్టర్ కూడా అంటాడు, నేను కూమా గురించి ఎవరికి చెప్పనని. బట్ అన్ఫార్చునేట్లీ గవర్నమెంట్ ముందు నుంచే ఆ డాక్టర్ మీద కన్నేసి ఉంచుతారు. అండ్ ఆ డాక్టర్ కూమా గురించి గవర్నమెంట్కి చెప్పేస్తాడు. అండ్ గవర్నమెంట్ కూమా వాళ్ళ ఫ్యామిలీని క్యాప్చర్ చేస్తారు స్లేవ్స్ లాగా యూజ్ చేసుకోవడానికి. అండ్ కూమా వాళ్ళ ఫాదరు సెలెస్టియల్ డ్రాగన్స్ని బతిమాలుకుంటాడు, నేనే బకనీర్ జాతికి సంబంధించిన వాడిని, అండ్ నా వైఫ్కి అండ్ నా సన్కి ఎలాంటి సంబంధం లేదు, వాళ్ళిద్దరిని వదిలేయండి అని. బట్ అంత బతిమాల కూడా సెలెస్టియల్ డ్రాగన్స్ కూమా వాళ్ళ ఫ్యామిలీని వదలరు అండ్ స్లేవ్స్ లాగా చేస్తారు. అప్పటికి కూమాకి జస్ట్ 4 years మాత్రమే. బట్ ఆ ఏజ్లో కూడా కూమా చాలా మెచ్యూర్గా ఉండేవాడు. తను తన ఫాదర్తో చెప్పేవాడు, నా మాస్టర్ నన్ను మంచిగానే చూసుకుంటున్నాడు, సో దట్ వాళ్ళ ఫాదరు బాధపడొద్దని. బట్ అలాంటప్పుడు కూమా వాళ్ళ ఫాదరు కూమాతో చెప్తాడు వాళ్ళ మామ్ చనిపోయిందని. సో దాంతో ఇప్పటి వరకు స్ట్రాంగ్గా ఉన్న కూమా చాలా ఏడుస్తాడు అప్పటికప్పుడు. అండ్ దాంతో వాళ్ళ ఫాదర్ చెప్తాడు, మీ అమ్మ ఇక్కడ కన్నా స్వర్గంలోనే హాయిగా ఉంటుందని. దాని తర్వాత కూమా వాళ్ళ ఫాదరు కూమాకి సన్ గాడ్ నికా గురించి చెప్తాడు. లైక్ సన్ గాడ్ నికా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడు, తన చుట్టుపక్కల ఉన్న పీపుల్ని కూడా నవ్వుపిస్తాడని. అండ్ దాంతో కూమాకి హోప్ వస్తుంది, సన్ గాడ్ నికా వచ్చి తనని సేవ్ చేశాడని. అండ్ తర్వాత సెలెస్టియల్ డ్రాగన్స్ కూమా వాళ్ళ ఫాదర్ని కూడా చంపేస్తారు. ఎందుకంటే కూమా వాళ్ళ ఫాదర్ ఎక్కువ నాయిస్ చేస్తుండని సన్ గాడ్ నికా గురించి చెప్తున్నప్పుడు. సో అలా కూమా వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ ఒక్కసారి చనిపోతారు అండ్ కూమా ఒంటరివాడైపోతాడు. అండ్ తర్వాత సెలెస్టియల్ డ్రాగన్స్ ఒక హంటింగ్ కాంపిటీషన్ని స్టార్ట్ చేస్తారు. అండ్ ఈ కాంపిటీషన్ ప్రతి 3 yearsకి ఒకసారి ఉంటుంది. సో దట్ సెలెస్టియల్ డ్రాగన్స్ వాళ్ళ సరదా తీర్చుకోవడానికి. అండ్ ఈ కాంపిటీషన్లో సెలెస్టియల్ డ్రాగన్స్ పీపుల్ని యానిమల్ లాగా ట్రీట్ చేస్తారు, యానిమల్ని హంట్ చేస్తారు. అండ్ ఈసారి ఈ కాంపిటీషన్ గాడ్ వ్యాలీలో పెట్టారు వాళ్ళు. అండ్ ఈ గాడ్ వ్యాలీ ఏమీ ఒక నార్మల్ ఐలాండ్ కాదు, ఇది ఒక కంట్రీ. అండ్ ఈ కంట్రీకి ఒక కింగ్ కూడా ఉంటాడు. అండ్ ఆ కింగ్ ఈ కాంపిటీషన్ని ఆపడానికి ట్రై చేశాడు. బట్ సెలెస్టియల్ డ్రాగన్స్ ఆ కింగ్ని కూడా చంపేస్తారు. అండ్ ఆ కింగ్ని చంపింది సెయింట్ ఫిగర్ల్యాండ్ గార్లింగ్. అండ్ చాలామంది అనుకుంటారు సెయింట్ ఫిగర్ల్యాండ్ షాంక్స్ వాళ్ళ ఫాదర్ అని. మళ్ళీ అది నిజమో కాదో మనకు తెలీదు. అండ్ తర్వాత మన కూమా ఈ ఐలాండ్ నుంచి ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు. బట్ తను దొరికిపోతాడు. అండ్ అప్పుడే కూమాని సేవ్ చేయడానికి అక్కడికి ఈవెన్ కవ్ అండ్ గిన్ని వస్తారు. అండ్ వీళ్ళిద్దరు కూడా స్లేవ్సే. అండ్ తర్వాత కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ కాంపిటీషన్లో సెలెస్టియల్ డ్రాగన్స్ ఎవరి మీద కూడా జాలి చూపారు, ఈవెన్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ మీద కూడా. అండ్ వేసెడ్ రాక్ పైరెట్స్, రాజర్ పైరెట్స్ అండ్ గార్ప్ వాళ్ళు గాడ్ వాళ్ళకి రావడానికి బయలుదేరుతారు. అండ్ వేసెడ్ స్లేవ్స్ అందరూ కలిపి ప్లాన్ వేస్తారు ఈ ఐలాండ్ నుంచి ఎస్కేప్ అవడానికి. అండ్ అప్పుడే గిన్ని అంటది, ఈ కాంపిటీషన్లో గెలిస్తే రివార్డ్స్ ఏంటో తెలుసా, 2 డెవిల్ ఫ్రూట్స్. ఒకటేమో డ్రాగన్ డెవిల్ ఫ్రూట్ అండ్ ఇంకొకటేమో పాపా డెవిల్ ఫ్రూట్. పాపా ఫ్రూట్ని యూజ్ చేసి ఒక ఐలాండ్ నుంచి ఇంకొక ఐలాండ్కి చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు. అండ్ గిన్నీకి ఈ ఇన్ఫర్మేషన్ ఎలా తెలుసు అనుకుంటున్నారా, గిన్నీ యొక్క స్నేల్ ట్రాన్స్పోర్టర్ని దొంగలిస్తుంది ఫ్రమ్ వరల్డ్ గవర్నమెంట్. అలా తనకి ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుస్తుంది. అండ్ గిన్నీ అంటది, మనలో ఎవరో ఒకరు ఆ డెవిల్ ఫ్రూట్స్ని తినాలి, అప్పుడే మనం ఎస్కేప్ అవ్వగలం ఐలాండ్ నుంచి అని అంటది. బట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఆ డెవిల్ ఫ్రూట్స్ రివార్డ్స్ కాబట్టి అవి ఐలాండ్ సెంటర్లో ఉన్నాయి. అండ్ వాటిని స్టీల్ చేయడం అంత ఈజీ కాదు. బట్ గిన్నీ దగ్గర ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది టు స్టీల్ ద డెవిల్ ఫ్రూట్స్. అంటే గిన్నీ ఈ ఐలాండ్ యొక్క ఇన్ఫర్మేషన్ని లీక్ చేసింది. అందుకే రాక్ పైరెట్స్, రాజర్ పైరెట్స్ ఈ ఐలాండ్కి వస్తున్నారు. అండ్ వరల్డ్ గవర్నమెంట్ ఈ పైరెట్స్ని మేనేజ్ చేసే గ్యాప్లో గిన్నీ డెవిల్ ఫ్రూట్స్ని స్టీల్ చేద్దామనుకుంటుంది. అంటే గైస్ చూసారా, గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ అవ్వడానికి కారణం గిన్నీ. బట్ అయినా గిన్నీ ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి తనకు ఒక డికాయ్ కావాలి. అండ్ దాంతో మన కూమా రెడీ అవుతాడు టు బి ఏ డికాయ్. అండ్ వేసెడ్ రాక్ పైరెట్స్ గాడ్ వ్యాలీకి వచ్చేస్తారు అండ్ మెరీన్స్ మీద అటాక్ చేస్తారు. అండ్ మనకి ఫస్ట్ టైం రాక్ పైరెట్స్ మొత్తం క్రూని చూపిస్తారు. అండ్ ఆల్సో మన రాజర్ పైరెట్స్ కూడా వచ్చేస్తారు ఐలాండ్కి. అండ్ రాజర్తో పాటు గార్ప్ కూడా వచ్చేస్తారు రాజర్తో ఫైట్ చేయడానికి. అండ్ ఇలా గాడ్ వ్యాలీ ఇన్సిడెంట్ స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ లొల్లిని అడ్వాంటేజ్గా యూజ్ చేసుకొని కూమా అండ్ ఇవన్కు ఆ డెవిల్ ఫ్రూట్స్ని కనిపెట్టేస్తారు. అండ్ వీళ్ళిద్దరూ ఇట్లా తిందాం అనుకుంటారు డెవిల్ ఫ్రూట్స్ని. బట్ అప్పుడు అక్కడికి బిగ్ మమ్ వచ్చేస్తుంది.
అండ్ ఇవాన్కోవ్ దగ్గర ఉన్న డ్రాగన్ ఫ్రూట్ని లాగేసుకుంటుంది. అండ్ కూమా దగ్గర ఉన్న పాపా ఫ్రూట్ని కూడా లాగేసుకుందాం అనుకుంటుంది. బట్ అప్పటికే కూమా డెవిల్ ఫ్రూట్ని తినేస్తాడు. అండ్ అప్పుడు అక్కడికి సాటర్న్ వస్తాడు. అండ్ సాటర్న్ దగ్గరలో కూమా ఉండడంతో తను నాకౌట్ అయిపోతాడు. అండ్ సాటర్న్ రావడంతో తను ఈ గాడ్ వాలీ ఇన్సిడెంట్ని హిస్టరీలో నుంచి ఎరేజ్ చేశాడు. అంటే ఫుల్ డీటెయిల్స్ ఎవరికి తెలియదు ఈ ఐలాండ్లో ఏమైందని. అండ్ తర్వాత సీన్ షిఫ్ట్ అవుతుంది. అండ్ మనం కూమా, ఇవాన్కోవ్ అండ్ గిన్నీని చూస్తాం. అండ్ వాళ్ళు ముగ్గురు సక్సెస్ఫుల్గా ఐలాండ్ నుంచి ఎస్కేప్ అయిపోతారు యూజింగ్ పాపా ఫ్రూట్. అండ్ తర్వాత ఇవాన్కోవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ కూమా అండ్ గిన్నీ ఇక్కడే కలిసి ఉంటారు. ఒక నార్మల్ లైఫ్ బ్రతుకుతారు. అండ్ వాళ్ళకి కావాల్సిన లైఫ్ ఇదే. అందుకే వాళ్ళు కొంచెం ఎమోషనల్ అవుతారు. అండ్ తర్వాత 8 years గడిచిపోతాయి. అండ్ ఇప్పుడు కూమా పెద్దవాడైపోతాడు. అండ్ ఆల్సో గిన్నీ కూడా. అండ్ ఆల్సో మనకి తెలుస్తుంది కూమా అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పెయిన్ మొత్తాన్ని బయటకు తీస్తున్నాడు. జస్ట్ లైక్ లూఫీ పెయిన్ని బయటకు తీసినట్టు. అండ్ కూమా ఆ పెయిన్ మొత్తాన్ని కలెక్ట్ చేసుకుంటాడు అని అబ్జర్వ్ చేసుకుంటాడు. దాని తర్వాత మనకి వీళ్ళ కింగ్ గురించి తెలుస్తుంది. అండ్ వాడేమి మంచి కింగ్ ఏమి కాదు. వాడు పీపుల్ని కష్టపెడుతూ ఉండేవాడు. అండ్ పీపుల్ నుంచి ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేసేవాడు ఫర్ సెలెస్టియల్ డ్రాగన్స్. అండ్ ట్యాక్స్ ఇవ్వకపోతే కింగ్ పీపుల్ని జైల్లో వేసేవాడు. అండ్ ఫుడ్ కూడా ఇచ్చేవాడు కాదు. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పీపుల్ హ్యాపీగా ఉండేవారు బికాస్ ఆఫ్ కూమా. అండ్ తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్ గడిచిపోతాయి. అండ్ కూమాకి ఇప్పుడు 25 years వస్తాయి. అండ్ అప్పుడు గిన్నీ కూమాని అడుగుతుంది లెట్స్ గెట్ మ్యారీడ్ అని. బట్ కూమా నో అంటాడు. ఎందుకంటే కూమా వాళ్ళ ఫాదర్ని పెళ్లి చేసుకోవడం వల్ల కదా వాళ్ళ మదర్ కూడా సఫర్ అయింది. అండ్ ఫ్యూచర్లో గిన్నీ కూడా సఫర్ అవుతుందేమో అని తను నో అంటాడు. అండ్ ఆల్సో కూమా డ్రాగన్కి పెద్ద ఫ్యాన్ బికాస్ డ్రాగన్ అందరికీ మంచి చేశాడు కాబట్టి. అండ్ ఆల్సో కూమా కూడా పీపుల్కి హెల్ప్ చేద్దామనుకుంటాడు బయటకు వెళ్ళి. అండ్ ఆల్సో కూమాకి తెలుస్తుంది ఈ కింగ్డమ్ సోల్జర్స్ ఉన్నారు కదా, వాళ్ళు పీపుల్ని కిడ్నాప్ చేస్తున్నారు స్లేవ్స్ లాగా వాడుకోవడానికి. అండ్ దాంతో కూమా వాళ్ళ మీద అటాక్ వేస్తాడు. అండ్ దాంతో సోల్జర్స్ కూమాని జైల్లో పడేస్తారు. బట్ బయట కింగ్డమ్ మీద మన డ్రాగన్ అటాక్ వేస్తాడు. అండ్ దాంతో పాటు ఇవాన్కోవ్ కూడా ఉంటాడు. అండ్ డ్రాగన్ రావడంతో కింగ్ అక్కడి నుంచి పారిపోతాడు. అండ్ తర్వాత కూమా అండ్ గిన్నీ కూడా డ్రాగన్ రివల్యూషనరీ ఆర్మీలో జాయిన్ అయిపోతారు. బట్ డ్రాగన్ దగ్గర అంత ఫండ్స్ లేవు తను మిలిటరీకి వెపన్స్ సప్లై చేసేంత. అండ్ తర్వాత కూమా అండ్ డ్రాగన్ మాట్లాడుకుంటారు. అండ్ అప్పుడే మనకి తెలిసింది డ్రాగన్ కూడా నావీలో పనిచేసేవాడు జస్ట్ లైక్ గార్త్ లాగా. బట్ తనకి తెలిసింది నావీలో అసలు జస్టిస్ లేదని. అండ్ దాంతో తను రెవల్యూషనరీ ఆర్మీని స్టార్ట్ చేశాడు. సో దాంతో కూమా అండ్ ఇవాన్కోవ్ డిసైడ్ అయిపోతారు టు సర్వ్ డ్రాగన్. అండ్ అలా ఇంకొక 8 years గడిచిపోతాయి. అండ్ అన్ని మంచిగానే నడుస్తుంటాయి. అండ్ కూమా అండ్ గిన్నీ క్యాప్టెన్స్ అయిపోతారు వేరే వేరే డివిజన్స్కి. అండ్ వీళ్ళిద్దరూ ఒకరి దగ్గర ఉండేవారు కాదు, దూరంగా ఉండేవారు. అలాంటప్పుడే గిన్నీని ఎవరో కిడ్నాప్ చేశారు. వాడెవరో కాదు, మీరు గెస్ చేయండి. వాడొక సెలెస్టియల్ డ్రాగన్. వాడికి గిన్నీ నచ్చుతుంది. అండ్ దాంతో వాడు కిడ్నాప్ చేస్తాడు. అండ్ గిన్నీని వైఫ్ లాగా చేసుకుంటాడు. అండ్ తను అందరికన్నా చాలా దూరంగా ఉంటుంది. అండ్ దాంతో ఎవరు కూడా తనని సేవ్ చేయలేకపోతారు. అండ్ అప్పటి నుంచే కూమా చాలా రెక్లెస్ అయిపోతాడు. అండ్ తను చాలా హార్డ్ మిషన్స్ చేస్తాడు. బట్ ఎందుకు కూమా గిన్నీని సేవ్ చేయడానికి ట్రై చేయడు ఎందుకో మళ్ళీ. సో అలా ఇంకొక 2 years గడిచిపోతాయి. అండ్ అప్పుడే రివల్యూషనరీ ఆర్మీకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఫ్రమ్ గిన్నీ. అండ్ గిన్నీ వాయిస్ చాలా వీక్గా ఉంటుంది. అండ్ తను అంటది తను చాలా సిగ్గా ఉందని అండ్ ఎక్కువసేపు బ్రతికి ఉండదని చెప్తుంది. సో దాంతో కూమా అంటాడు గిన్నీ నువ్వు ఎక్కడ ఉన్నావో నాకు చెప్పు, నేను వచ్చి నిన్ను సేవ్ చేస్తాను అంటాడు. అండ్ దాంతో గిన్నీ అంటది వద్దు కూమా, నువ్వు ఇక్కడికి రాకు, నేను ఎక్కువసేపు బ్రతకను, అయినా ఈ పరిస్థితిలో నువ్వు నన్ను చూడడం నాకు ఇష్టం లేదని అంటది. అండ్ లాస్ట్కి గిన్నీ అందరికీ బాయ్ అని చెప్తుంది. అండ్ కూమాకి ఐ లవ్ యూ అని చెప్తుంది. బట్ అది కూమా వినడు. తను ఆల్రెడీ గిన్నీ దగ్గరికి వచ్చేసాడు. అండ్ గిన్నీ ఆ ఐలాండ్లోనే ఉంటుంది ఎక్కడైతే వీళ్ళిద్దరు కలిసి ఉండేవారు. సో కూమా వచ్చేసరికి తను చనిపోతుంది. అండ్ దాంతో కూమా చాలా ఏడుస్తాడు. అండ్ అప్పుడే కూమాకి ఒక బేబీ ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అండ్ తను చూస్తాడు గిన్నీ పక్కనే ఒక బేబీ కూడా ఉందని. అండ్ ఆ బేబీ ఏడుస్తుంటుంది. అండ్ ఈ బేబీ గిన్నీది. అంటే ఆ సెలెస్టియల్ డ్రాగన్ గిన్నీతో ఏం చేసాడో మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో అప్పటి నుంచి కూమా ఆ బేబీని పెంచుకుంటాడు. అండ్ ఆ బేబీ ఎవరో కాదు, బోనీనే. అండ్ బోనీ యొక్క సెలెస్టియల్ డ్రాగన్ కూతురు అనమాట. అండ్ అలా బోనీ పెద్దగా అవుతూ ఉంటుంది. అండ్ కూమా ఒక క్యాప్టెన్ అండ్ ఒక ఫాదర్ జాబ్ మంచిగానే చేస్తూ ఉంటాడు. అండ్ తర్వాత ఒక రోజు కూమా చూస్తాడు బోనీ కూడా సేమ్ డిజీజ్ ఉంది యాజ్ గిన్నీ. అంటే లాస్ట్కి గిన్నీ ఈ డిజీజ్ వల్లనే చనిపోయింది. సో దాంతో కూమా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ రివల్యూషనరీ ఆర్మీ వాళ్ళు అందరు కూడా డాక్టర్స్ని వెతుకుతూ ఉంటారు హూ కెన్ క్యూర్ బోనీస్ డిసీజ్. బట్ ఏ డాక్టర్ కూడా బోనీ డిసీజ్ని క్యూర్ చేయలేకపోతాడు. సో దాంతో కూమా రివల్యూషనరీ ఆర్మీని వదిలేస్తాడు అండ్ డాక్టర్స్ని వెతుకుతూ ఉంటాడు. అలాంటప్పుడే ఒక డాక్టర్ కూమాతో చెప్తాడు బోనీ ఎక్కువ రోజులు బ్రతకదు, ఇది ఒక రేర్ డిసీజ్ అండ్ ఈ డిసీజ్కి ఇంకా క్యూర్ లేదు, మనం బోనీని సేవ్ చేయలేమని చెప్తాడు. అండ్ దాంతో కూమాకి డిప్రెస్ అయిపోతాడు. అండ్ తనకి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడే ముందు ఒక కింగ్ పాడిపోయాడు కదా, వాడు మళ్ళీ వస్తాడు. అండ్ ఈసారి వాడు పీపుల్ని చంపడానికి ట్రై చేస్తాడు. అండ్ ఈసారి వాడు మొత్తం సిటీనే తగలబెట్టేస్తాడు. అండ్ దాంతో కూమాకి చాలా కోపం వస్తుంది. అండ్ తను కింగ్ని డిఫీట్ చేస్తాడు. అండ్ అక్కడ పీపుల్ కూమాని కింగ్ని చేస్తారు ఈవెంతో కూమాకి ఇష్టం లేకపోయినా.
బట్ అయినా కూమా పేరుకి మాత్రమే కింగ్, రూల్ చేసేది మాత్రం బుల్డాగ్ అనే ప్రీవియస్ కింగ్ రూల్ చేస్తాడు. సో అప్పుడు అక్కడికి బోని వస్తుంది, తను పెద్దగా అయిపోతుంది, ఎలానో మేబీ టేబుల్ ఫ్రూట్ తినేసిందేమో. సో దాంతో కూమా బోనీని గుర్తుపట్టాడు. బట్ అప్పుడే బోని కూమాని డాడీ అని పిలుస్తుంది. దాంతో అందరు షాక్ అయిపోతారు. దాంతో కూమాకి తెలుస్తుంది ఈ గర్ల్ బోనీనే అని. అండ్ అప్పుడు అక్కడికి బుల్డాగ్ వస్తాడు. తను అంటాడు పాత కింగ్ మళ్ళీ వస్తున్నాడు విత్ ద హెల్ప్ ఆఫ్ మెరిన్స్. బికాస్ మెరిన్స్ కి పాత కింగ్ ఇలా చెప్తాడు కూమా తన మీద అటాక్ చేసి ఫోర్స్ఫుల్లీ కింగ్ అయ్యాడని. సో మెరిన్స్ కూమా మీద అటాక్ చేయడానికి పెద్ద పెద్ద షిప్స్ లో వస్తారు. బట్ కూమా ఆ షిప్స్ ని చాలా ఈజీగా డిస్ట్రాయ్ చేస్తాడు. సో మెరిన్స్ కి అగ్నెస్ట్ గా ఉండడంతో కూమా మీద కూడా బౌంటీ పడతారు మెరిన్స్. అండ్ తర్వాత కూమా డిఫరెంట్ ఐలాండ్స్ కి వెళ్తాడు టు ఎక్స్ప్లోర్ అండ్ టు ఫైండ్ ఏ డాక్టర్. అండ్ గైస్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలా మీకు, కూమా ఏ ఐలాండ్ కి వెళ్ళాడో ఆ ఐలాండ్ కే మన స్ట్రాయర్స్ ని పంపించాడు. అండ్ అలా తిరుగుతూ ఉండగా కూమాకి డ్రాగన్ దొరుకుతాడు. సో దాంతో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అండ్ ఆ మాటల్లోనే డ్రాగన్ కూమాకి వెగాపంగ్ గురించి చెప్తాడు. అండ్ దాంతో కూమా బోనిని తీసుకొని డైరెక్ట్ గా వెగాపంగ్ దగ్గరికి వెళ్తాడు. అండ్ కూమా మొత్తం స్టోరీ వెగాపంగ్ కి చెప్తాడు. అండ్ వెగాపంగ్ అంటాడు నేను బోని డిసీజ్ ని క్యూర్ చేయగలను, బట్ దానికి చాలా ఖర్చు అవుతుంది అని అంటాడు. బట్ కూమా దగ్గర ఎలాంటి డబ్బులు లేవు కదా. అండ్ దాంతో వెగాపంగ్ అంటాడు కూమా నీ దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను నీ బాడీని ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేసుకుంటా అని అంటాడు. సో దాంతో కూమా ఓకే అనేస్తాడు. అండ్ వెగాపంగ్ కూమాతో చెప్తాడు నేను నీ బాడీని యూజ్ చేసి క్లోన్స్ ని చేస్తా, సో దట్ ఆ క్లోన్స్ మెరైన్స్ లో పనిచేసి పీపుల్ ని సేవ్ చేయడానికి అని అంటాడు. అండ్ కూమా మోటో కూడా అదే కదా, పీపుల్ కి హెల్ప్ చేయడం. దాంతో తను ఓకే అనేసాడు. బట్ పాపం కూమాకి అండ్ వెగాపంగ్ కి ఏం తెలుసు వరల్డ్ గవర్నమెంట్ కూమా క్లోన్స్ ని అలా యూజ్ చేస్తారని. అండ్ ఆల్సో వీళ్ళ మాటలన్నీ కూడా సాటన్ వింటాడు. అతను కావాలనే కూమాతో అలా అవ్వనిస్తాడు. సో అలా కూమా ఒక సైబాగ్ అయిపోతాడు. అండ్ తర్వాత వరల్డ్ గవర్నమెంట్ ఎలా పడితే అలా కూమాని యూజ్ చేసుకుంటారు. సో గైస్ ఇది కూమా సాడ్ పాస్ట్, చాలా సాడ్ గా ఉంది కదా. ఇది యానిమేట్ అయినప్పుడు నాకు తెలిసి చాలా మంది ఏడుస్తారు. సో గైస్ ఇది కూమా సాడ్ పాస్ట్. సో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో. ఈ వీడియో నచ్చితే వీడియో ఖచ్చితంగా లైక్ కొట్టండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అండ్ ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి గైస్. అండ్ కమెంట్స్ కూడా పెట్టడం మర్చిపోకండి గైస్.